శ్రీమాత్రే నమః. ఇదైతే నేను ఇప్పుడు చూపించేది ఎంతో ట్రెండింగ్‌లో ఉన్న పికాక్ ప్యాచ్ తోటి చాలా బ్యాంగిల్స్, హెయిర్ పిన్స్ అవి చేస్తున్నారు కదండీ. నేనైతే ఇది బ్రోచ్‌లా చేశాను. సారీ పిన్ లాగా, నెక్స్ట్ బ్రోచ్ లాగా. అంటే ఫస్ట్ నేను బ్యాంగిల్‌కి చేద్దామా లేదా సెంటర్ క్లిప్ చేద్దాం అనుకున్నాను. కానీ ఏంటంటే అది సెంటర్ క్లిప్‌కి డిజైన్ అనేది చిన్నదయింది. నాకు ఈ పికాక్ ప్యాటర్న్ డిజైన్ గీయడానికే చాలా అయితే కష్టపడ్డాను. ఎందుకు అంటే అది పర్ఫెక్ట్ షేప్ వస్తేనే కదా మనకి అవుట్పుట్ అనేది బాగుంటుంది. మొబైల్ మీద పెట్టి తీస్తూ ఉంటే జూమ్ అయిపోయి డిజైన్ అనేది సరిగా రాలేదు. ఇంకా ప్రింట్అవుట్ తీద్దాం అనుకుంటే చాలా పెద్ద డిజైన్ అయితే వచ్చింది. అంటే మొబైల్లో స్క్రీన్ షాట్ తీసి మనం ప్రింట్అవుట్ తీస్తే జూమ్ అవుతుంది కదా, అదేంటంటే మనకి పండుగలకి వాటికి ప్యాచెస్ ఇప్పుడు పెడుతున్నారు కదా, కలర్స్ వేసుకుని రంగోలీ అలా అయితే యూజ్ఫుల్ అవుతుంది. ఇంక ఇదైతే నిన్న ఎలాగైనా డిజైన్ చేయాలి అని చెప్పి అనిపించింది. ఎందుకంటే ఒకటి చూసినప్పుడు మనం ఎందుకు చేయలేమో అని అనిపిస్తుంది కదా, చేస్తే బాగుంటుందని కూడా అనిపిస్తుంది. అంటే బయట తీసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే ఓన్ కస్టమైజేషన్ చేస్తే మనకంటూ ఒక స్టైల్ అనేది ఉంటుంది కదా, మనము చేయగలము అనే ఉంటుంది కదా అని చెప్పి అయితే చేశాను. ఇదిగో నేనైతే ఇది జర్దోజీని ఫస్ట్ అంతా అవుట్లైన్ వేసేసాను. నేను సింపుల్గా ఏంటంటే చిప్స్ తోటి వేసేసాను. పింక్ అండ్ గ్రీన్ కలర్ చిప్స్ తోటి అయితే డిజైన్ చేశాను. చాలా బాగా వచ్చింది. ఫైనల్ అవుట్పుట్ అయితే నాకే బాగా నచ్చింది. ఇది సెంటర్ క్లిప్కి ఏంటంటే కొంచెం చిన్నదైంది ప్యాచ్ అనేది. ఇటు అటు మళ్ళీ డిజైన్ చేయాలి ఎందుకులే అని చెప్పి నేనైతే సారీ బ్రోచ్గా పెట్టేశాను. సారీ పిన్కి చాలా బాగా వచ్చింది. ఇదిగోండి ఇక్కడ కొంచెం జర్దోజీ అనేది మనం జాగ్రత్తగా పెట్టాలి. ఎందుకంటే కొంచెం అంటుకుని వచ్చేసిన ఏంటంటే స్ప్రింగ్ లాగా ఊడిపోతుంది. తర్వాత మనం పెట్టడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఇక్కడ ముక్కు దగ్గర కూడా మనం కావాలి అనుకుంటే పిన్, ఐ షేప్ లేదా డ్రాప్ షేప్ ఏదైనా స్టోన్ అనేది అయితే పెట్టేయచ్చు. నేను ఏంటంటే జర్దోజీతోటే పెట్టాను. ఐస్కి వచ్చేసరికి గ్రీన్ కలర్ కుందన్స్ అంటించాను. ఇదిగోండి ఇలాగా షేప్ అయితే అయిపోయింది. చూసారు కదా, పెట్టి చూసాను అనమాట ముందుగా బాగుంటుందా లేదా అని. చాలా బాగుంది. మనం ఇంకా అంటించేసాను B7000 తోటి. కట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంచెం జర్దోజీ కట్ అయినా మొత్తం అంతా అవుట్లైనర్ అనేది ఊడిపోతుంది. అందుకని చెప్పి కొంచెం కేర్ఫుల్గా అయితే కట్ చేయాలి. మనం అగరబత్తితో అయినా కాల్చచ్చు, లేదు అంటే కనుక సిజర్ తోటే నీట్గా కట్ చేసేయచ్చు. ఇదిగో చూసారు కదా, ఈ పింక్ కలర్ చిప్స్ అయితే వేస్తున్నాను. నేను ఇవి ఎప్పుడో తీసుకున్నాను సారీకి వర్క్ చేసుకుందామని. ఇలా అయితే యూజ్ఫుల్ అయ్యాయి. ఇంకా సీక్వెన్స్ ఫ్లవర్స్, సీక్వెన్స్ తోటి చాలా మోడల్స్ అయితే ఉంటున్నాయి కదా, నేను ఎలిగేటర్ క్లిప్ అయితే చేశాను. ఇంకా సీక్వెన్స్ ఫ్లవర్స్ తోటి బ్యాంగిల్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ట్రై చేయాలి. షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. ఫ్లవర్ షేప్ ఒకటికి 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే అయితే వస్తుంది. ఇదిగోండి మిడిల్లో అయితే గ్రీన్ కలర్ చిప్స్ అనేవి అయితే వేశాను. ఇంకా మనం ఇదే షుగర్ బీట్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఫస్ట్ షుగర్ బీట్స్ వేద్దామా అనుకున్నాను, అంటే బాడీ మొత్తం, కానీ అంత లుక్ వస్తుందో లేదో. ఇవైతే సీక్వెన్సెస్ అయితే లుక్ వస్తుంది కదా అని చెప్పి నేను ఇవైతే డిజైన్ చేసేసాను. ఇంకా సెంటర్లో కూడా గ్యాప్ ఉందని చెప్పి రౌండ్ కుందన్ పెట్టి ఐ షేప్ కుందన్స్ తోటి డెకరేట్ చేశాను. లాస్ట్ వరకు చూసి ఫైనల్ లుక్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇదిగోండి ఇలాగా గ్రీన్ కలర్ అయితే ఒక్కొక్కటి కూడా అంటించవచ్చు. మనకి ఏంటంటే B7000 చేతికి అంటుకుపోయి అవి చేతికి అంటుకుని వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని కొంచెం కేర్ఫుల్గా అయితే వేయాలి. ఇంకొంచెం లైన్గా అయితే పేర్చచ్చు ఓర్పుగా చేసుకునేట్టయితే. ఇదిగోండి ఇలాగ ఐ షేప్ కుందన్స్ అయితే పెట్టేశాను. పైన ఒక వైట్ అయితే పెట్టి అటు ఇటు పింక్ పెడదాం అనుకున్నాను, కానీ నాకు ఎందుకు అంత అనిపించక 3 కూడా పింక్ పెట్టేశాను. మొత్తం పింక్ పెడదామంటే నా దగ్గర అయితే ఐ షేప్ కుందన్స్ పింక్ కలర్ లేవు, వైటే ఉన్నాయి. ఇంకా కొంచెం పింక్ బాగుంటుంది కదా పికాక్ అని చెప్పి అలా పెట్టాను. ఇదిగోండి ఇలాగా B7000తో అంటించేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మనకి డిజైన్ మొత్తం చిప్స్ అనేవి కూడా అంటుకుని వచ్చేస్తాయి అన్నమాట, సీక్వెన్స్ కూడా. ఇదిగో చూసారు కూడా, ఇక కట్ చేసేటప్పుడు కూడా నీట్గా సిజర్ తోటి కట్ చేసేసుకోవచ్చు, లేదా మనం అగరబత్తితో కూడా కాల్చవచ్చు. నాకు ఎందుకంటే జర్దోజీ ఉంది కదా, కాల్చినప్పుడు ఏమవుతుందో ఈ సిజర్తో అయితే పర్ఫెక్ట్గానే ఉంది కదా అని చెప్పి నేను సిజర్తో అయితే కట్ చేస్తాను. ఇదిగోండి సారీ పిన్కి B7000 అప్లై చేసి అంటించేసాను. లాస్ట్లో సారీకి అయితే పెట్టి చూసాను. ఇది మనం హాఫ్ సారీస్కి కూడా వేసుకోవచ్చు, బ్రౌచెస్ లాగా. ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్తో చేస్తే బాయ్స్కి కూడా సల్వార్ కుర్తీస్కి బ్రోచెస్ పెట్టచ్చు.
ఇదిగోండి. నాకైతే చాలా క్యూట్గా బాగా నచ్చింది. నైట్ టైం కనుక బ్లాక్ సారీకి ఇలా పెట్టుకుంటే షైన్గా బాగుంటుంది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.